నమస్కారం. ఈరోజు మనం జీమెయిల్ యూజర్ ఇంటర్ఫేస్ కోసం తెలుసుకుందాం. నేను నా యొక్క జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాను. మొదటిగా మీరు జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అయినప్పుడు ఈ విధంగా ఒక విండో కనిపిస్తుంది. సో మనం ఇక్కడ చూసినట్లయితే సెలెక్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉన్నది. దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఏవైతే ఈమెయిల్స్ వచ్చాయో ఆ ఈమెయిల్స్ అన్నీ సెలెక్ట్ అవుతాయి. మరలా దాన్ని క్లిక్ చేసినట్లయితే అవన్నీ అన్సెలెక్ట్ అవుతాయి. మనం ఏదైనా ఈమెయిల్ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఈ బాక్స్లో సెలెక్ట్ చేయొచ్చు. అన్సెలెక్ట్ చేయాలనుకుంటే దాన్ని మరలా క్లిక్ చేసినట్లయితే అన్సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ మెసేజ్ని మనం చదివినట్లుగాను ఈ రెండింటిని చదవలేనటువంటిగాను కనబడుతూ ఉంది. ఇప్పుడు మనం చదివిన దాన్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి అని అనుకుంటే మనం ఎక్కడన్నా క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడికి వెళ్ళి రీడ్ అనే ఉంది కదా ఆప్షన్, ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేయాలి. సో ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసినట్లయితే ఏదైతే చదివామో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేయబడుతుంది. మనకి తక్కువ ఈమెయిల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆప్షన్ మనకి అంతగా ఉపయోగపడదు. కానీ మనకి ఒకవేళ ఎక్కువ ఈమెయిల్స్ వచ్చినట్లయితే ఆ ఈమెయిల్స్లోని మనం చదివిన వాటినే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలంటే మనకి కష్టం అయిపోతుంది. ఆ సమయంలో మనకి ఈ యొక్క ఆప్షన్ మనకి ఉపయోగపడుతుంది. సో అదే విధంగా మనం ఏదైతే చదవలేదో దాన్ని సెలెక్ట్ చేయాలి అనుకుంటే అన్రీడ్ కొట్టినట్లయితే చదవలేని వాటిని సెలెక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క ఆప్షన్ని మనం వాడుకోవచ్చు. స్టార్ట్ అనే ఆప్షన్ అది ఏంటి అని అనుకుంటే ఇక్కడ మనకి కనిపిస్తున్న మెసేజ్లో ఏదైనా నాకు కొంచెం ఉపయోగం అని అనుకున్నట్లయితే, కావాలి అనుకున్నట్లయితే దాన్ని స్టార్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, ఇది వాటిలోకి వెళ్తుంది. సో ఎప్పుడైనా మీకు అవసరం వచ్చినప్పుడు ఇందులో వెతుక్కోకుండా మీరు స్టార్ట్లోకి వెళ్ళినట్లయితే అది ఇక్కడ మీకు కనిపిస్తుంది, దాన్ని మీరు చదువుకోవచ్చు. నేను బ్యాక్ వెళ్ళాలంటే ఎక్కడన్నా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఈమెయిల్కి వెళ్ళవచ్చు. అదేవిధంగా మనం దాన్ని అన్స్టార్ చేయాలి అనుకుంటే దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క మెసేజ్ అందులో కనిపించదు. మరలా మనం ఇన్బాక్స్కి వెళ్ళి సో తర్వాత మనకి కనిపిస్తున్న ఆప్షన్ రీఫ్రెష్, ఇది క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఇన్బాక్స్ మొత్తం రీఫ్రెష్ అవుతుంది. మనకి ఏదన్నా కొత్త ఈమెయిల్స్ వచ్చినట్లయితే అప్పుడు ఇందులోకి వచ్చి చేరుతాయి. ఇక్కడ తర్వాత మనకి కనిపించే ఆప్షన్ మోర్. ఇక్కడ ఈ ఆప్షన్లో మనం దేన్ని సెలెక్ట్ చేయలేదు కాబట్టి మార్క్ ఆల్ యాజ్ రీడ్ అనే ఆప్షన్ మాత్రమే చూపిస్తూ ఉన్నది. అంటే మనం ఈ అన్నింటినీ చదివేసామన్నట్లు చూపిస్తుంది. సో దీన్ని ఎలా వాడాలి అనుకుంటే మనం ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఈ అన్నింటినీ ఈ 3 ఈమెయిల్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మోర్కి మనం వెళ్ళి మార్క్ యాజ్ ఇంపార్టెంట్ మనం క్లిక్ చేసినట్లయితే ఈ 3ను ఇంపార్టెంట్, నీకు ఇంపార్టెంట్ మెసేజ్ల కింద అవి సెలెక్ట్ అయింది. సో మరలా మనం బ్యాక్ వచ్చేసి మోర్కి వెళ్ళి మార్క్ యాజ్ నాట్ ఇంపార్టెంట్ అని క్లిక్ చేసినట్లయితే అది ఇంపార్టెంట్లో ఉండవు. అదేవిధంగా మనం ఈ ఈమెయిల్ సెలెక్ట్ చేసి దాన్ని మార్క్ యాజ్ అన్రెడ్ క్లిక్ చేసినట్లయితే చూడండి అది మారిపోయింది, అది చదవబడలేనటువంటి ఈమెయిల్ కింద అయిపోతూ ఉన్నది. సో ఈ విధంగా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. సో తర్వాత ఆప్షన్ తర్వాత చూసినట్లయితే ఇక్కడ సోషల్, ఇక్కడ ప్రైమరీ ఈమెయిల్ అని కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా సోషల్ ప్రమోషనల్ అని కనిపిస్తూ ఉన్నది. నేను ఈ అకౌంట్ ద్వారా సోషల్ నెట్వర్కింగ్ కనెక్ట్ అవ్వలేదు, అనగా ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ మరియు లింక్డ్ఇన్ కానీ అలాంటివి ఏవైనా సరే మనం ఈ జీమెయిల్ అకౌంట్ వాడి దాంట్లో సైన్ ఇన్ అయినట్లయితే దాని నుంచి వచ్చే ఈమెయిల్స్ ఏమైనా సరే ఈ సోషల్లోకి వస్తాయి. అదేవిధంగా ప్రమోషనల్ అనగా మనం ఈ జీమెయిల్ ఉపయోగించుకొని ఏదైనా షాపింగ్ చేసినట్లయితే లైక్ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ లేదా ఏదైనా షాపింగ్ సంబంధించింది కానీ అట్లాంటివి ఏమన్నా మనం ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే
వాటి నుంచి వచ్చే ఈమెయిల్స్ అన్నీ ఈ ప్రమోషన్లోకి వస్తాయి. సో తర్వాత సెండ్ మెయిల్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ స్టార్డ్ అనేది మీకు ముందే చెప్పాను, ఇంపార్టెంట్ కూడా మీకు చెప్పాను. సో సెండ్ మెయిల్ అనగా మనం ఏదైనా ఇతరులకి ఈమెయిల్ పంపించినట్లయితే పంపించింది సెండ్ మెయిల్ అవుతుంది. సో సెండ్ మెయిల్లో ఒక ఈమెయిల్ అనేది ఉంటుంది. మనం ఇప్పటికొచ్చి ఏమి ఈమెయిల్ పంపించలేదు కాబట్టి సెండ్ మెయిల్లో ఈమెయిల్ లేదు. తర్వాత మీకు దాని గురించి మరలా చెప్తాను. సో కిందకు వచ్చేసినట్లయితే డ్రాఫ్ట్స్ అంటే మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇక్కడ కంపోజ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఒకరికి ఈమెయిల్ పంపించాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఈమెయిల్ కంపోజ్ చేసి ఇక్కడ మనం మ్యాటర్ టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా జీమెయిల్ ఈ యొక్క మెసేజ్ని డ్రాఫ్ట్స్లో సేవ్ చేస్తుంది. ఒకవేళ అన్ఫార్చునేట్లీగా క్రాష్ వచ్చి మీ పీసీ క్రాష్ వచ్చి అది మీ యొక్క పీసీ షట్ డౌన్ అయిపోవడం కానీ క్లోజ్ అయిపోయినట్లయితే మీ యొక్క ఈమెయిల్ డ్రాఫ్ట్లో సేవ్ అవుతుంది. సో ఉదాహరణకి మనం దీన్ని క్లోజ్ చేసి డ్రాఫ్ట్లోకి వెళ్ళినట్లయితే అదే ఈమెయిల్ మనకు కనిపిస్తూ ఉన్నది. తర్వాత మనం అక్కడి నుంచే మనం ఆ యొక్క ఈమెయిల్ మనం టైప్ చేసుకుంటూ మనం ఈ యొక్క ఈమెయిల్ని మనం వాడుకోవచ్చు. అది డ్రాఫ్ట్స్ యొక్క ఉపయోగం. మనకి ఇది అక్కర్లేదు అని అనుకుంటే ఇక్కడ మనం డిలీట్ చేసినట్లయితే ఆ మెసేజ్ డ్రాఫ్ట్స్ నుంచి పోతుంది. ఆల్ మెయిల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చిన ఈమెయిల్స్ అన్ని ఈమెయిల్స్ మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. సో అదేవిధంగా ఇక్కడ మోర్ కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ చాట్, మనం ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నట్లయితే గూగుల్ హ్యాంగ్అవుట్స్లో ఫ్రెండ్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తారు. అదేవిధంగా స్పామ్ మెసేజెస్ అన్నీ స్పామ్లో కనిపిస్తాయి. మనం ఏదైనా మెసేజ్ని డిలీట్ చేసినట్లయితే అది ట్రాష్లో ఉంటుంది. తర్వాత వచ్చే లెసన్లో మనం డిలీట్ ఎలా చేయాలి అనే దానికోసం మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి వీటిని నేను ఆర్గనైజ్ ఎలా చేయాలి అని అంటే ఇక్కడ నేను దాన్ని క్లిక్ చేసి పట్టుకొని దాన్ని ఇక్కడికి తీసుకొచ్చినట్లయితే ఇది పైకి వస్తుంది. అదేవిధంగా స్పామ్ను కూడా పైకి తీసుకొచ్చినట్లయితే ఇక్కడ పైకి వస్తుంది. మాటికి మనం ఇది క్లిక్ చేసి కిందకి వెళ్ళక్కర్లేదు. సో ఆ విధంగా చేయకుండా నేను దీన్ని పైకి తీసుకొస్తాను. సో కాబట్టి నాకు ఇవన్నీ ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి నాకు ఈజీగా ఉంటుంది. సో తర్వాత వచ్చే లెసన్లో మనం ప్రత్యేకమైన పాఠాలు అంటే ఈమెయిల్ని ఎలా కంపోజ్ చేయాలి, లేదా మన యొక్క ఈమెయిల్ని ఎలా డిలీట్ చేయాలి, నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ని ఎలా డిలీట్ చేయాలి, మన యొక్క థీమ్ని ఎలా చేంజ్ చేయాలి, మన పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేయాలి, మన యొక్క అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలి అనేది అనే లెసన్లు మనం నేర్చుకుందాం. కాబట్టి ఈ యొక్క ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు అందరికీ ధన్యవాదాలు.